అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో ప్రస్తుతం మనం సాద్నగర్ నియోజకవర్గంలో సాద్నగర్ నియోజకవర్గ పట్టణంలోని ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉండబోతున్న అంశాలపైన ఇక్కడ స్థానిక ప్రజలను అడిగే ప్రయత్నం మనం చేద్దాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర ఏదైతే 11 రోజులే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ పరిధిలోని సాద్నగర్ ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు? షాద్నగర్ ప్రజలు ఎవరు కదిలించినా కూడా అయోధ్యలో గుడి కట్టించిన తర్వాత ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ఇటువంటి 500 సంవత్సరాల సమస్యను ఒక చిటికెన వేలుతూనే మోడీ గారు పరిష్కరించారనే ఉద్దేశంతో దేశం కూడా ఈ 10 సంవత్సరాలు ఎటువంటి బాంబ్ బ్లాస్టులు కాకుండా అభివృద్ధి పదంలో నడుస్తున్నందుకు మా అందరూ కూడా ప్రజలు మేము కూడా అందరం కూడా మోడీ గారికి ఓటు వేయాలని కోరుకున్నాను. అంటే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. 6 గ్యారెంటీల స్కీమ్ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానం చేయాలనుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది. నేటి వరకు కూడా ఒక్క హామీ మాత్రమే నెరవేరడం జరిగింది. డిసెంబర్ 9 నాడే నేను రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు వరకు కూడా చేయలేదు. ఆయన 2500 ఇస్తాడు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. ఇటువంటి కార్యక్రమాలు ఏ గ్యారెంటీ ఉన్నా కాదు కానీ ప్రజలు కాంగ్రెస్ మీద అందరూ కూడా కోపంతో ఉన్నారు. ఈ ఎలక్షన్లో వాళ్ళకు తగిన గుణపాఠం తెలుస్తుంది. అంటే మహబూబ్నగర్ పార్లమెంట్గా 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. బీజేపీకి వెళ్ళి డీకే అరుణ, కాంగ్రెస్కి వెళ్ళి చెల్లా వంశీచంద్రెడ్డి, బీఆర్ఎస్కి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాయి. ఈ పోటీ ఎట్లా ఉండబోతుంది? ప్రధానంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్నది. బీఆర్ఎస్ను ఎవరు కూడా ప్రజలు పట్టించుకుంటలేరు. దాన్ని పట్టించుకునే దానికి మాట్లాడడం వేస్ట్ కాబట్టి ఈ 2 పార్టీల ప్రధాన పార్టీ కనుక బీజేపీనే గెలుస్తుంది. అంటే గత 5 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ఏమేమి అభివృద్ధి చేసింది ఈ పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు, మీ సాద్నగర్ నియోజకవర్గం? మా 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 ఎంపీ గారు గత 5 సంవత్సరాల నుంచి ఎన్నడూ ఆయన కనిపించలేదు ప్రజల మధ్య. అందుబాటులో లేకుంటుండే ఆయన పార్లమెంట్లో కూడా ఎప్పుడు కూడా మేము ఆయన ముఖం ఎన్నడూ మేము చూడలేదు. ఆయన ఒక ప్రశ్న అడిగిన పాపన పోలేదు ఆయన. అటువంటి వ్యక్తి మాకు ఎంపీగా కలిపి ఉండడం కూడా మాకు మంచిగా అనిపిస్తలేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? మోడీయే ప్రధానమంత్రి, దేశం సుభిక్షంగా ఉంటుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మహబూబ్నగర్ కావచ్చు, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, సాద్నగర్, జడ్చర్ల, కొడంగల్. ఈ 7 నియోజకవర్గాలు కూడా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం ఈ సాద్నగర్ నియోజకవర్గం ఉంది. సాద్నగర్ ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? మా షాద్నగర్ ప్రజలు మాత్రం డీకే అరుణకే మద్దతు ఇవ్వాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్నె శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు షాద్నగర్ ప్రజలకు ఇంతవరకు ఒక 4 సార్లు 5 సార్లు ఆయన ముఖం చూసిన పాపాన పోలేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం రావాలి, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి. 400 సీట్లు 400 పార్ అవుతుంది. డీకే అన్న గారు 100% మెజారిటీతో గెలుస్తారు. అంటే గత శాసనసభ ఎన్నికలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ 17 సీట్లు గెలిపించుకోలే, అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నారు. ఎట్లా చూస్తారు? అది అసాధ్యమైన పని బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఈ 17 సీట్లతోటి వాళ్ళు కేంద్రంలో నిలబడతారు అనే మాట ఎవరికి చెప్పినా అది అంత విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళు చెప్పే విషయాలు ఇక్కడ 17 పార్లమెంట్ సీట్లు గెలిచేసి అలా నరేంద్ర మోడీని దింపే అంత సత్తా వాళ్ళకి లేదని నేను నమ్మట్లేదు. ప్రధాని 10 ఏళ్ళ ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు అంటే ఒక్కటని కాదన్న 100 ఉన్నాయి చెప్పడానికి. ఒక కరోనా టైంలో కరోనా వ్యాక్సినేషన్ కానీ, ఆ టైంలో తిండి లేక అలమటిస్తున్న జనాలకు 5 కిలోల రేషన్ బియ్యం కానీ గత 5 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా పొడిగించడం జరిగింది. పెద్ద పెద్ద పథకాలు ఇప్పుడు మోడీ స్కీమ్లు ఏమున్నాయి? మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్త్రీ సమృద్ధి యోజన, ఇట్లాంటి పెద్ద పెద్ద స్కీములు మంచిగా ఉన్నాయి. కాబట్టి స్త్రీలు కానీ మహిళలు కానీ యువకులు మొత్తం నరేంద్ర మోడీకి 100% సపోర్ట్గా ఉంటారు. 100% నరేంద్ర మోడీని ప్రధానిగా నిలబెడతారు. 400 సీట్లు ఖచ్చితంగా కొడతారు. ఎన్నికలు ఉన్నాయి, రాబోయే 10 రోజుల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కూడా సాద్నగర్ ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు? 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేసినాయి. బీజేపీకి వెళ్ళి డీకే అరుణ, కాంగ్రెస్కి వెళ్ళి వంశీచంద్రెడ్డి, అలాగే బీఆర్ఎస్కి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి. ఎట్లా ఉండబోతుంది?
డెఫినెట్గా బీజేపీ అండ్ కాంగ్రెస్కే హేమ ఏమి పోటీ ఉంటుంది. బట్ చాలా మటుకు చూసుకుంటే బీజేపీ విల్ బీ ద లీడ్ ఇన్ దిస్ ఎలక్షన్. సో బీజేపీ ఎందుకు అంటే చాలా చేశారు వాళ్ళు, ఇండైరెక్ట్గా కూడా చాలా చేశారు, మన కంట్రీకే కాదు మన రాష్ట్రానికి కూడా చేశారు. ఎగ్జాంపుల్ ఈ రోడ్సే చూసుకుందాం, రవాణా శాఖలో ఎన్నో రోడ్స్ బీజేపీ నుంచి వచ్చిన రోడ్సే ఉన్నాయి మనకి. కేసీఆర్ పాలనలో రోడ్స్ మేమేపించామని చెప్పారు, కానీ యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన డిపాజిట్లో నుంచే మనకి రోడ్స్ అనేవి కూడా చాలా వచ్చినాయి. లేటర్ ఇంకా చూపించుకుంటే కిలో బియ్యం అది కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చినదే ఎక్కువ. మనకి తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికన్నా ఫ్రీగా కూడా ఇచ్చారు మనకి కరోనా టైంలో. అండ్ రేషన్ కానీ ఇంకా ఆర్మీకి ఎంత రైజ్ అయిందో మనకి తెలుసు బాగా. సో మనం ఒకప్పుడు ఒక దేశంలో ఇండియా అంటే చాలా చాలా తీసి పడేస్తుండే అవుట్ ఆఫ్ ద కంట్రీ చూసుకుంటే, వేరే కంట్రీస్ కానీ ఏదైనా మీటింగ్స్లో కానీ ఇప్పుడు ఇండియా అంటే నాట్ ఓన్లీ ఇండియన్ ఎయిర్పోర్ట్స్ బట్ వేరే ఎయిర్పోర్ట్స్లో కూడా మనల్ని చాలా గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా, మన వీసాకి ఒక పవర్ అనేది వచ్చింది, విచ్ మాలాంటి యూత్స్కి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలనుకుని చాలామంది పిల్లలం వెళ్తూ ఉంటాం, అక్కడ మనల్ని తీసి పడేసి మనకి రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తుంటే మనకే చాలా బ్యాడ్ అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనల్ని ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గవర్నమెంట్. చెప్పండి, అంటే గత శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ అధికారం వచ్చింది, 6 గ్యారంటీ స్కీమ్లు కూడా పథకం అమలు చేస్తున్నాం, అమలైనా కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా మేము 17 సీట్లు గెలవబోతున్నాం, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎట్లా ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీస్ని ఉంటాయి కదా, వాళ్ళు ప్రోత్సహించడం బట్టే వాళ్ళు ఇలాంటి మాటలన్నీ మాట్లాడగలుగుతున్నారు. వాట్సాప్ యూనివర్సిటీస్లో చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మన ప్రజలు. బట్ మీరందరూ అవుట్ ఆఫ్ ద బుక్, అంటే బయట కూడా కొంచెం ఆలోచించి ఓట్లు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నాము అని చెప్పుకుంటున్నారు, మీరు చేస్తాము అని చెప్పుకుంటున్నారు, దాంట్లో డిఫరెన్స్ ఉంది కదా. వాళ్ళు చేస్తూ చెప్పుకున్న దాన్ని మనం ప్రోత్సహిస్తే బెటర్ ఏమో. అండ్ ఈ 17 స్కీమ్లు అన్నారు. నేను ఒక స్టూడెంట్ని సార్, నేను రోజు కాలేజ్కి వెళ్ళేసి రావాలి. సో మాకు బస్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ, ఎస్పెషలీ షాద్నగర్ నుంచి వెళ్ళాలి అంటే చాలా బస్సెస్ కావాలి. ఒక గర్ల్గా అలా నించుని వెళ్ళాల్సి వస్తుంది. ఒకప్పుడు బెటర్ సార్, ఫ్రీ బస్ వేసినప్పటి నుంచి అసలు వెళ్ళి రావాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఈ ఎండకి అసలు బస్సెస్ దొరకట్లేదు, ఎస్పెషలీ షాద్నగర్ డిపోలో బస్సెస్ మానేశారు హైదరాబాద్కి. దానివల్ల మా స్టూడెంట్స్కి చాలా ఎఫెక్ట్ అయింది మా లాస్ట్ 6 months నుంచి. సో ఇవన్నీ స్కీమ్స్ అంటారు, కానీ మాకు స్కీమ్స్ పెట్టే బదులు ఇండైరెక్ట్గా మా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నామని మాకే ఇవ్వడానికి ఇలాంటి స్కీమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మాకు చూపించండి మీ పనిని, అంతే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? నరేంద్ర మోదీ గారు. ఇంకెవరు? నరేంద్ర మోదీ గారు తర్వాత ఇంకెవరైనా చేయగలుగుతారు అంటే ఐ వుడ్ సే అమిత్ షా గారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు. వీళ్ళలో ఎవరైనా బాగానే చేస్తారు, బాగానే మన దేశం కోసం మనం ఇంకా గర్వంగా చూపించుకోవడానికి కోసం వాళ్ళు బాగానే చేస్తారు. ఏనుగొండ మాజీ వార్డు నెంబరు. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మీరు అడుగుతున్నారు. ఇప్పుడు సెంట్రల్గా బీజేపీ ఉంటే బాగుంటుందని ఒకటి. మేము వేసేది బీఆర్ఎస్కి ఇస్తాము, బీఆర్ఎస్కి ఓటేస్తాం కానీ బీజేపీకి మద్దతు ఇస్తాం. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కదా. అవును. ఎట్లా పనులు ఎట్లా జరిగినాయి? ఇప్పుడు మేము ఇంతకుముందు బీఆర్ఎస్కి వెళ్ళే మంచి పరిపాలన అయింది 10 ఏళ్ళ టర్మ్కి వెళ్ళి. ఇప్పటి వరకు కాంగ్రెస్ వచ్చింది, హామీలు ఇచ్చా, హామీలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో నీళ్లు తెచ్చింది ఏ ప్రభుత్వం తెలే, బీఆర్ఎస్ తెచ్చింది. ఇప్పుడు కూడా హామీలు 6 హామీలకు ఒకటి కూడా కాలే. ఇంకా సెంట్రల్లో బీజేపీకే మద్దతు ఇస్తాం. అంటే సెంట్రల్లో కేంద్రంలో 10 ఏళ్ళు బీజేపీ ఉంది, ఏమేమి అభివృద్ధి చేసింది? బీజేపీ ఇప్పుడు ఒక అభివృద్ధికి బీజేపీ బాగానే చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.